అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో 10 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా విజయవాడకి ఉండి ఎవరైతే అతన్ని పార్లమెంట్ మెంబర్ చేశారో ఆయన్ని కూడా లెక్క చేయకుండా మాట్లాడడం, ఆ పార్టీని లెక్క చేయకుండా మాట్లాడడం, ఆ పార్టీలో ఉన్నటువంటి మాలాంటి బడుగు బలహీన వర్గాల నాయకులకి చంద్రబాబు గారు పెద్దపీట వేస్తే దాన్ని ఈర్షతో చూసి చంద్రబాబు గారి మీద అనేక రకాలుగా ఎక్స్లో ప్రచారం చేసి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఒక కోవర్ట్గా పనిచేసినటువంటి మాజీ పార్లమెంటు సభ్యుడు కేసినేని నాని గురించి ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, అతను తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్గా పనిచేయడమే కాకుండా ఇక్కడ విషయాలన్నీ కూడా అక్కడ చేరవేయడంలో దిట్ట. ఈరోజు రాష్ట్రంలో పెద్ద స్కామ్ అయినటువంటి లిక్కర్ స్కామ్ మేము 2019 నుంచి 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, నేను కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గొంతెత్తి లిక్కర్ స్కామ్లో పెద్ద అవినీతి జరుగుతుంది, ప్రతి దానికి ఇవాళ గూగుల్ పే, ఫోన్పే ఉంది, కానీ ఈ స్కామ్లో గూగుల్ పే, ఫోన్పే లేకుండా ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతుందని మేము గగ్గోలు పెడితే ప్రజలు విని జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయటికి తీయమంటే, ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిక్కర్ స్కామ్ని మేము బయట పెడుతుంటే, ఆ లిక్కర్ స్కామ్ని ప్రజల చూపు ఆ లిక్కర్ స్కామ్పై పక్కదారి మళ్లించడానికి ఇవాళ కేసినేని నాని మరొక కోవర్ట్ అవతారం ఎత్తాడు. ఏంటంటే ఇవాళ నేను చూసా, లిక్కర్ స్కామ్లో చిన్ని కసిరెడ్డిని ఎంక్వైరీ చేయమని ఈడీకను ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారిని, అలాగే కసిరెడ్డి మీద ఈడీ ఎంక్వైరీ చేయమని. అంటే ఇదే ముమ్మాటికి ఈరోజు నేను చెప్తున్నా, అందుకే కావాలని ఈరోజు నేను ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది. ఏదైతే ప్రజలు అరే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వెనకతలు ఉన్నవాళ్ళు ఈ లిక్కర్ స్కామ్లు ఎంత తిన్నారు అనే ఒక ఎదురు చూపులు చూస్తున్న తరుణంలో దీన్ని పక్కదారి పట్టించడానికి ఒక ఊరికే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడైనటువంటి కేసినేని చిన్ని మీద ఊరికే బురద జల్లి ఈ కేసుని డైవర్ట్ చేయడానికి కేసినేని నాని ఈరోజు ఈడీకి లేఖ రాశాడు. అసలు కేసినేని నాని భాగవతం మొత్తం కూడా చీకటి భాగవతం. ఇదిగోండి ఆయుధాలు, ఇవన్నీ కేసినేని నాని మీద ఉన్నటువంటి ఆయుధాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా నేను, ఎందుకంటే ఆయుధం అనేది ఒకే రోజు వదలకూడదు, ఇవాళ ఒక ఆయుధం వదులుతున్నా, ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్లు ఇవాళ మీకు మెసేజ్ పెట్టేటప్పుడు కూడా ఏదో లేఖగా నేను మాట్లాడడం ఏం కాకుండా విత్ ప్రూఫ్లు మీకు అందరికి కూడా ప్రూఫ్లతో సహా ఈరోజు నేను మాట్లాడతాను. దీనికి కేసినేని నాని సమాధానం చెప్పాలి, లేదా ఈడీఏ త్వరలో ఆయన్ని అరెస్ట్ చేసి లోపడేస్తుంది, అప్పుడు వాళ్ళకన్నా చెప్తాడు. ఈరోజు లిక్కర్ స్కామ్ని పక్కదారి పట్టించడానికి కేసినేని నాని ఆడుతున్నటువంటి నాటకానికి నువ్వు ముగింపు పలకాలి. విజయవాడలో పెద్ద స్టార్ హోటల్ కడుతున్నానని చెప్పి కేసినేని నాని, అతని భార్య
ఇద్దరు డైరెక్టర్లుగా ఉండి 8.5 కోట్లు ఐఓబి బ్యాంకులో అప్పు తీసుకున్నారు. దానికి సాక్ష్యం ఇదిగోండి, కేసీనేని హోటల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవన్నీ మీకు వాట్సాప్లో కూడా నేను సాక్ష్యాలతో సహా పెడుతున్నాను. అలాగే దీని మీద నేను ఈడీకి సిబిఐకి కూడా లేఖ రాస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ని పక్కదారి పట్టియడానికి ప్రజల్ని చూపు పక్కదారి పట్టియడానికి చూస్తున్నాడు ఇతను. ఇదండి. తర్వాత తన భార్య పేరు మీద దానికి తన భార్య సంతకం పెట్టడం, తర్వాత కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుని కేసినేని హారిక ప్రైవేట్ లిమిటెడ్ అని మళ్ళీ పేరు మార్చాడండి. దీనికి ఇచ్చినటువంటి లేఖ ఏదైతే ఫస్ట్ కేసినేని నాని అలాగే వాళ్ళ భార్య పేరు మీద 8.5 కోట్ల లోన్ తీసుకున్నాడో, నిదానంగా అందులోనే ఆ హారిక అన్నప్పుడు వాళ్ళ పెద్ద కూతురు హేమా చౌదరిని కూడా డైరెక్టర్గా చేర్చాడు. కేసినేని నాని, కేసినేని పావని, కేసినేని హేమా చౌదరి ఆ హారిక అన్నప్పుడు. తర్వాత అండి వాళ్ళ ముగ్గురిని డైరెక్టర్లుగా ఉండి మిగతా వాళ్ళని మళ్ళీ డైరెక్టర్లు చేశాడు. నిదానంగా వాళ్ళ ముగ్గురు అందులోంచి డైరెక్టర్లుగా తప్పుకొని ఏదైతే అతని దగ్గర జీతానికి పనిచేస్తున్నాడో తాతినేని రాము, అలాగే కాట్రగడ్డ హేమంత్, 15,000 రూపాయలకు పనిచేస్తున్నటువంటి కాట్రగడ్డ హేమంత్, వాళ్ళిద్దరిని డైరెక్టర్లుగా చేయడం జరిగింది. చేసి ఏదైతే ఈరోజు ఆ ఓట్లలో వస్తున్నటువంటి డబ్బుని కలెక్ట్ చేసుకొని కేసినేని నాని తింటున్నాడు. బ్యాంకుకి కానీ ఒక్క రూపాయి అసలులో కానీ వడ్డీలో కానీ జమ చేయకుండా ఇవాళ మేము పేపర్స్తో సహా ఆధారాలతో సహా వాటర్ రన్ అవుతుంది. బ్యాంకుకి అప్పు ఎందుకు కట్టట్లేదు? అలాగే ఆ కేసినేని హారిక హోటల్ హారిక అనే దాన్ని హోటల్లో కేసినేని హారిక అనే దాన్ని అతని భార్య అతని కూతురు పేరు మీద ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా బయటికి వెళ్ళిపోయి ఈ జీతకాళ్ళ పేరు మీద పెట్టి ఎందుకు తింటున్నావు? మనం నీతులు చెప్పేటప్పుడు మనం కూడా నీతులు పాటించాలి. నువ్వు చెప్పేది ప్రతిదీ అబద్ధమే. ఇవాళ లిక్కర్ స్కామ్ను పక్కదారి పట్టడానికి నువ్వు అనేక రకాలుగా రాస్తున్నావు లేఖలు. దీనికి ఏంటి సమాధానం? బ్యాంకుల సొమ్ము ప్రజాసొమ్ము. అది ఇక్కడ ఎలాగ ప్రజాప్రభుత్వం ఉంటుందో బ్యాంకుని కూడా ప్రజాసొమ్ము. నువ్వు ప్రజాసొమ్ముని ఎగవేత వేస్తూ నువ్వు డైరెక్టర్లకు ఉన్నటువంటి హోటళ్ళు వేరే వాళ్ళ పేరు మీదకి బదలాయించి మళ్ళీ వాళ్ళు నువ్వు అనుభవిస్తూ బ్యాంకుకు ఒక్క రూపాయి కూడా కట్టలేనటువంటి నువ్వు స్వచ్ఛందంగా ఇప్పుడు నేను చూపించిన దానికి సమాధానం చెప్పాలి. లేదంటే నేను రేపు లేఖ రాస్తున్నా ఈడీకేను సిబిఐకి. మా పార్టీ ప్రతిష్టని నువ్వు ఇప్పుడైతే దిగదార్చడానికి ప్రతిరోజు ఏంటంటే కేసినేని చిన్ని అనేది ఒక వంక పెట్టుకొని పార్టీని డ్యామేజ్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఏంటి కేసినేని చిన్ని లిక్కర్ స్కామ్కి అసలు కేసినేని చిన్నికి సంబంధం ఏంటి? నేను అర్థం ఉందా? లిక్కర్ స్కాము గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి స్కాము. అసలు చిన్నీకైనా సంబంధం ఉందా? లేదు, రేపు ఇంకొకరి పేరు రాస్తాడు. కాబట్టి ఇవాళ మేము ఇతను చిట్ట అంతా బయటకు తీయాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఆ హోటల్లోనే ఆంధ్ర క్యాంటీన్ అని కంపెనీ పెట్టి జిఎస్టీ దానికి, అలాగే రూమ్స్కి జిఎస్టీ ఉండాలి. దానికి
12% వసూలు చేస్తూ, ఇదిగోండి 12% జిఎస్టీ వసూలు చేస్తూ ప్రభుత్వానికి 5% కడుతున్నాడు. సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నా. ఇవన్నీ కూడా ప్రెస్కి నేను పంపిస్తున్నా. ప్రజల దగ్గర జిఎస్టీ ఏమో ఈ క్యాంటీన్కి రూమ్స్కి కలిపి 12% వసూలు చేస్తున్నాడు. ప్రభుత్వానికేమో 5% వసూలు చేస్తున్నాడు. ఏమన్నా ఇవన్నీ లేఖిగా ఏదో ఆరోపణలు చేయాలా, మా పార్టీని డ్యామేజ్ చేస్తున్నాడు కనుక ఆరోపణలు చేయడం కాదండి, విత్ సాక్ష్యాలతో సహా. ఎందుకంటే కేసీనేని నాని అనేవాడు బయటికి పోయాడు, ఓడిపోయిన తర్వాత ఇక నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అన్నాడు. అతను తెలుగుదేశం పార్టీ పార్లమెంటు మెంబర్ అయిన కాంచి నాతో అతను విరోధంగా ఉండేవాడు. నన్ను అనేక రకాల ఇబ్బందులు పెట్టాడు పార్టీలోని. నాకు ఏదీ రాకుండా చూడాలని తాపత్రయపడ్డాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా, ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా విజయవాడ నగరంలో ఇలాంటి వ్యక్తి ఉండాలని నాకు పదవులు ఇచ్చారు. కానీ ఈరోజు కూడా ఇతను పార్టీని ఏదో రకంగా డ్యామేజ్ చేయాలి, ప్రతి దాన్ని ఏదో రకంగా ఇచ్చేయాలి అనేది ఇతను ఇది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎక్కడో సరే మనం కౌంట్ డౌన్ ఇక మొదలు పెట్టాలి. కేసీఆర్ నాని నిజాయితీపరుడు అనుకుంటాడు. అతను నిజాయితీపరుడు అని ఇతరులకి ఏమీ లేనటువంటి వాళ్ళ మీద ఏదో ఒక బురద జల్లుతాడు. బురద జల్లడం ఏముంది? ఇవాళ బురద జల్లడం ఏముందండి? అసలు లిక్కర్ స్కాము నేను టీవీలో చూసా. కేసీనేని కసిరెడ్డి అని ఇచ్చాడు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి లేడా? జగన్మోహన్ రెడ్డి పేరు రాయలేదండి నువ్వు. అంటే జనాలకు చెప్పడం ఆయన. మీకు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. మళ్ళీ అందులో జగన్మోహన్ రెడ్డి పేరు లేదు. చిన్నీకి సంబంధం లేని చిన్ని పేరేమో ఈడీకి రాసే దాంట్లో లేఖలో పెట్టాడు. సంబంధం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు అసలు ఎక్కడ ప్రస్తావించలా. అంటే దీన్ని బట్టి కేసీఆర్ నాని మా పార్టీ పరువుని తీయడానికి కంకణం కట్టుకున్నాడు. మేము 5 సంవత్సరాలు పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయట పెడుతున్న తరుణంలో ప్రజలకి ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి అతను చూస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా అండి, రూమ్ కోసం 12% ట్యాక్స్ తీసుకొని ప్రభుత్వానికి 5% ట్యాక్స్ కట్టడం ఇది చాలా పెద్ద నేరం. అలాగే కాబట్టి మేము సిబిఐకి ఈడీకి ముందు ఆ హోటల్ మీద, ఆ వాటల ఆదాయం మీద, ఆ వాటల్లో రన్ చేస్తూ ఇప్పటికి కూడా ₹1 కూడా బ్యాంకుకి ఎందుకు చెల్లించలేదు అనే దాని మీద నేను మొదటి బాణాన్ని వదులుతున్నా. రేపే నేను ఈడీకి లేఖ రాస్తున్నాను. ఆ లేఖ కూడా మీకు పంపిస్తాను. ఇంకో 10 ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ ఎవిడెన్స్, ఇవన్నీ ఏమంటే స్టాంప్ పేపర్లతో కేసీఆర్ నాని సంతకాలు పెట్టుకున్నటువంటి అగ్రిమెంట్లు, అలాగే ఈ టాటా వాళ్ళని కూడా మోసం చేసినటువంటి స్కామ్ ఒకటి ఉంది ఇందులో. ఏమంటే ప్రూఫ్లతో సహా టాటా గ్రూప్ను కూడా మోసం చేసినటువంటి ఇది ఉంది. ఎందుకంటే మీకు కూడా అంత టైం ఉండదు. ఒక అవినీతి పరుడిని, అతను చేసినటువంటి అవినీతిని ఏదేదైతే నేను నిజాయితీగా ఉన్నానని ప్రజల ముందు బిల్డప్ ఇస్తున్నటువంటి కేసీఆర్ నాని భాగవతం ఒక్క రోజులోనో, ఒక్క ప్రెస్ మీట్లోనో, ఒక పోర్ట్లోనో చెప్పేది కాదండి. అతను తెలుసు, అతను ఎవరి పట్ల ఎలా ప్రవర్తిస్తాడో మీకు కూడా తెలుసు.
మీడియా సోదరులకు కూడా తెలుసు. నీకు మీడియా అంటే గౌరవం ఉండదు, ప్రభుత్వం అంటే గౌరవం ఉండదు, బడుగు బలహీన వర్గాలంటే గౌరవం ఉండదు, ఇంట్లో వాళ్ళంటే గౌరవం ఉండదు. అసలు నువ్వు ఎవరిని గౌరవిస్తావు? ఒక మనిషిగా మనం జీవిస్తున్నప్పుడు ఏదో ఒకటో రెండో ఏదైనా ద్వేషించినా మిగతా వారిని గౌరవించాలి, ప్రేమించాలి. అసలుకి మనిషి పుట్టి ఎటువంటి ఎఫెక్షన్స్ లేనటువంటి వ్యక్తి, ఎలా దోచుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి, కేసీఆర్ ట్రావెల్స్ మీద లోన్లు తీసుకొని ఫైనాన్సులు కట్టలేని పరిస్థితుల్లో దొంగ రసీదు బుక్కులు వేయించి ఆ దొంగ రసీదు ఒకప్పుడు ఏమండి ఇవ్వాలంటే కంప్యూటర్లో ఉన్నాయి. 97 ఆ టైంలో కంప్యూటర్లో ఇవన్నీ ఉండే కావు. ఒక ఎవరైతే ఫైనాన్సర్ ఉన్నారో వాళ్ళు ఒక బుక్ కొట్టించేవాళ్ళు, వాళ్ళ మేనేజరు వాళ్ళ గుమస్తా వెళ్ళి ఆ ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తి 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలకు రసీదు ఇచ్చేవాడు. అసలు ఈ కేసీఆర్ అని ఎలాంటి దొంగ అంటే డైరెక్ట్గా ఆ బుక్ కొట్టించేసి ఆ బుక్ ఎవరైతే ఆథరైజ్డ్ కంపెనీ ఇస్తుందో అతను కొనేసి ఫైనాన్స్ కంపెనీలను మోసం చేసినటువంటి వ్యక్తి. అలాగ ఫైనాన్స్ కంపెనీలను మోసం చేసి ఫైనాన్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి బస్సుల మీదకి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద ఏదో ఉక్రోషం ఉన్నట్టు నటించి కేసీఆర్ ట్రావెల్స్ని మూసేస్తున్నాను అని చెప్పిన గొప్ప వ్యక్తి. అంటే అతను ఎగకొట్టేదాన్ని కూడా ఎవరో ఒకళ్ళ మీద నెపం వేసి ఎగకొట్టేయాలంటే మనిషి. మీకు ఎందుకంటే అతని మనస్తత్వం చెప్తున్నా. నేను కేసీఆర్ ఆ రోజు చెప్పా, నువ్వు పార్టీ వదిలేస్తున్నాను, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్నా సరే నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ అవినీతి చిట్టా అంతా మా దగ్గర ఉంది, నేను ఎప్పుడన్నా బయట పెడతానని చెప్పాను. ఇవాళ ఒక్క స్కాము ఓన్లీ కేసీనేని హారిక ఏదైతే బందర్ రోడ్లో నడుస్తుందో ఆ హోటల్ మీద ఒకటి ఈరోజు నేను తీశాను. రేపు ఈడీకి సిబిఐకి లేఖ రాస్తున్నాను. తర్వాత ఆయన చేసినటువంటి అక్రమాలు, అతను చేసినటువంటి కంపెనీలని మోసాలు అన్నీ కూడా ఇంకో 10 ఉన్నాయి. ఎన్ని ఎవిడెన్స్తో సహా నేను మళ్ళీ ఇంకొక రోజు నేను ఇంకొక స్కామ్తో మీ ముందుకు వస్తానని. దయచేసి ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మోసాలు బ్యాంకులకు ఎక్కొట్టడం అంటే మనకు ఎక్కొట్టడం, మన డబ్బే బ్యాంకులో ఉండేది, పేద ప్రజల డబ్బే బ్యాంకులో ఉండేది. ఇవాళ ఇలాంటి వాళ్ళు బ్యాంకులకి ఎక్కొడితే బ్యాంకులు ప్రభుత్వానికి అప్పిచ్చే పరిస్థితిలో లేరు. ఇవాళ మొత్తం 43 కోట్ల రూపాయలు ఆ హోటల్ మీద కేసీఆర్ నాని బ్యాంకుకి కట్టాలి. దాని మీద వచ్చే ఆదాయం మీరు ఒకసారి వెళ్ళి ఆ హోటల్ని పరిశీలించండి. ఇవాళ ఆదాయం వస్తుంది. నువ్వు ఆదాయం అసలు బ్యాంకుకి ఒక్క రూపాయి ఎన్ని సంవత్సరాల క్రితం కట్టావు? నువ్వు ₹1 ఎన్ని సంవత్సరాల క్రితం కట్టావో ఒక్కసారి రా, ప్రజల ముందుకు రా. కాబట్టి ఫస్ట్ బాహుబలి 1, 2 వచ్చింది, పుష్ప 1, 2 వచ్చింది. కానీ కేసీఆర్ నాని చీటింగ్, దీని పేరు కేసీఆర్ నాని చీటింగ్ 1+10 అంటే 1, 2, 3 అలాగా 10 వరకు కూడా ఉంది. మొత్తం అతను పాపాల చిట్టా అంతా కూడా ప్రజల ముందు బయట పెడతానని తెలియజేస్తాను. దాన్ని అడగాలంటే అడగండి, పర్లా. ఎందుకంటే ఇది ఒరిజినల్, నేను ప్రూఫ్లతో సహా మాట్లాడుతున్నటువంటి ఇది సీను. ఇవన్నీ కూడా వారికి వాట్సాప్లో పెట్టి ఇది కూడా పెడితే ఈ మొత్తం చూస్తారు. ఎందుకంటే ప్రూఫ్ లేకుండా మాట్లాడి ఇదండి పెద్ద అవినీతి. టాటా వారిని మోసం చేసినటువంటి అవినీతి ఉంది నా దగ్గర. మేము ఇప్పుడు ఇది ఒక 4 రోజులు బట్టి సేకరిస్తున్నాము ఇతని మీద ఏమేం చేశాడు ఇవన్నీ. వాటర్ స్కాము 2013లో లోన్ తీసుకొని అతని భార్య పేరు మీద, తర్వాత వాళ్ళ అమ్మాయిని డైరెక్టర్గా చేసి ఆ పేరు మార్చి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా డబ్బులు కట్టట్లా.
అసలు మీరు చూడండి ఇప్పుడు ఇదంతా, మీరు ఆయన ప్రశ్నించండి. అసలు ఇవాళ మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్గా మీరు వెళ్తా అంటే నా వెహికల్ మీద పంపిస్తా, ఆ హోటల్ కాడికి వెళ్ళండి, బిజినెస్ సాగుతుందా లేదా? అలాగే మీరు మీరు మామూలుగా వెళ్ళి ఆ రూమ్లో దిగండి, 12% ట్యాక్స్ కట్టించుకుంటున్నారు, 5% గవర్నమెంట్కి రాస్తున్నారు. అంటే 7% ప్రభుత్వ డబ్బును కూడా స్వాహా చేస్తున్నాడు. ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పన్ను కూడా సరిగ్గా కట్టట్లా. ట్యాక్స్ ఒక పక్క బ్యాంకును మోసం చేస్తున్నాడు, ఇంకో పక్క ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు. కాబట్టి ఎన్ని నిజాలతో విత్ ప్రూఫ్తో మీ ముందు పెడుతున్నాను. దమ్ముంటే రేపు ఎలాగ నేను ఈడీకి సిబిఐకి రాస్తున్నాను, దమ్ముంటే కేసీని నాని దీని మీద ప్రజలకి బహిరంగ చెప్పాలని తెలియాలి. పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోవడం ఉంది. జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్గా పనిచేశాడు. ఇవాళ కూడా మీరు ఆ లేఖ క్లియర్గా ఉంది. ఎలాగా చిన్ని కసిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి లేడు, అసలు సంబంధం కాదు కదా, కనీసం అది ఏంటో తెలియని చిన్ని పేరు రాశాడు. అది సంబంధం ఉండి చేయించిన వ్యక్తి, ఆ డబ్బులు దాచుకున్న వ్యక్తి గురించి అసలు పేరు కూడా ప్రస్తావన చేయలేదంటే మీరు ఒక్కటి చాలండి. అతను ఎవరితో కలిసి ఇదంతా చేస్తున్నాడో, దేని గురించి చేస్తున్నాడో, ఆ లెక్కర్ స్కామ్ని పక్కదారి పట్టించడానికి ఎవరో ఒకరు బురద చల్లాడు, అంతే ఇది. కాబట్టి అతని మీద ఉన్నటువంటి ప్రూఫ్లతో ఉన్నటువంటి దోచుకున్నవన్నీ కూడా బయట పెడతాము. ఇది ఫస్ట్ కేసీనేని నాని చీటింగ్ ఎపిసోడ్ 1. థ్యాంక్ యూ అండి. నేనే చేశా అది ఇవ్వడుగా, ఇప్పుడు ఇవ్వాలిగా. ఇప్పుడు నువ్వు నిజాయితీ పరుడివి, రిప్లై ఇవ్వు. రసీదు బుక్కులు నిజం, ఇది ఏమన్నా మేము అబద్ధం చెప్పట్లా, రసీదు బుక్కులు ముద్రించి దాని మీద చేసిన మాట వాస్తవం. ఒకే నంబర్ ప్లేట్ మీద 10 బస్సులు నడిపినటువంటి కేసీనేని నాని. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాక, ఇతను పార్లమెంట్ మెంబర్ అయినా సరే వాటికి కుదరలా. దాని మీద ఎరస్తో ఏం చేశాడు, నేను చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో నా బస్సులన్నీ మూసేస్తున్నానని ఊరికే పట్టుకుంటున్నాడు. కాబట్టి ఇది నా ఎంపీ పదవి అడ్డం పెట్టుకొని 2 ఏళ్ళు కూడా బ్యాంకు వాళ్ళని బెదిరించి రూపాయి కట్టలా. ఇది 10 సంవత్సరాలు. మనం బండి మీద ఒక కారు లోన్ తీసుకుందాం బ్యాంకుల దగ్గర, మనం ఒక కిస్తీ కట్టడం ఊరుకుంటారు, 2 కిస్తీలు లేదా 3 కిస్తీలు కారు తీసుకెళ్ళి పెడతారా లేదా? అలాగే కేసీనేని నాని 10 సంవత్సరాలు అతను ఎంపీ పదవి అడ్డం పెట్టుకొని బ్యాంకు వాళ్ళని కూడా భయపెట్టించాడు. బ్యాంకు వాళ్ళని భయపెట్టించడం, పైన కేంద్ర మంత్రులతో తిరగడం, పక్కన ఊరికే ఏది ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ఫోటో దిగుతారు. అలాగే ఇతను కూడా బ్యాంకు కేంద్ర మంత్రులు ఇతను దగ్గర రానియరు, పక్కన నుండి ఫోటో దిగి జనాలకు పెట్టేవాడు. కాబట్టి ఇవన్నీ ప్రూఫ్లతో సహాయిస్తున్నాం. దయచేసి మీడియా సోదరులు కూడా ఇలాంటి చీటింగ్ చేసే వాళ్ళని ప్రజల మధ్యకి తీసుకెళ్లాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక్కడ అనేది ఏంటంటే లెక్కర్ స్కామ్కి చిన్నీకి సంబంధం ఏంటి సార్? పరిచయాలనేవి ఎవరికైనా ఉంటాయి. ఎవరెవరన్నా ఇప్పుడు నేను చెప్పట్లా, మా దగ్గరికి వచ్చి రోజు 100 మంది ఫోటోలు దిగుతారు. అసలు లెక్కర్ స్కామ్ మేము 5 ఏళ్ళు బట్టి జగన్మోహన్ రెడ్డి మీద పోరాడుతున్నాం. ఆ టైంలో తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్గా ఇక్కడ ఉన్నాడు. ఏ రోజైనా లెక్కర్ స్కామ్ గురించి కేసీనేని నాని మాట్లాడా? గుండెల మీద చేసి చెప్పుకోమనండి, లేకపోతే మీ రికార్డులు తిరగదేయమనండి. ఇప్పుడు బుద్ధయంకన ప్రెస్ మీట్ అంటే వస్తుంది, అలా కేసీనేని నాని ప్రెస్ మీట్ 2019 నుంచి 2024 అని కొరత వచ్చేస్తుంది కదా. అసలు అదే లెక్కర్ స్కాము కసిరెడ్డి పేరు రాసి జగన్మోహన్ రెడ్డి పేరు రాయలేదండి, చెప్పండి. అది
జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు రాయలా? అంటే ఆ లిక్కర్ స్కాము ప్రజలు దాని మీద ఉన్నటువంటి మైండ్ని పక్కదారి పెట్టేయడానికి కేసినేని నాని ఒక కోవర్ట్గా పనిచేస్తూ ఈ మాట వాడుతున్నాడు. ఇది వాళ్ళ నేను కేసినేని చిన్ని కసిరెడ్డి మీద ఈడీకి రాసిన లేఖ దాని మీద కాదు మాట్లాడి